ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలేను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలో పాడవలేను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఎవనికైనను సంతోషము కలిగినప్పుడు అతడు కీర్తనలో పాడవలనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు మన జీవితాలను దుఃఖములో నుండి ఆనందంలోనికి నడిపిస్తాడు. శ్రమలు లేనప్పుడు ఎవరైనా పాటలు పాడవచ్చు, కానీ సంపూర్ణుడైన క్రైస్తవుడు శ్రమలలో ఉన్నప్పుడు పాటలు పాడుతాడు. దేవుడే అతనిని ప్రేరేపిస్తాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. అలాగునే చెరసాల యందు పౌలు శీలలు శ్రమపడుచుండగా పౌలునకును శీలకును పాడుటకు దేవుడు శక్తినిచ్చాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచుండిరి అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, దావీదు తన శ్రమలలో కూడా దేవునికి సంతోషముగా గానము చేసినట్లు మనము చూడవచ్చు. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయను నన్ను లెక్కించెను అని సంతోషగానము చేయుట తెలిసినదే. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదనని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 28వ కీర్తన 6వ వచనములో యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. అవును ప్రియులారా, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. అయితే మనము పాడే పాటలు హృదయములో నుండి రావాలి. అవి దేవుని వాక్యముపైనే ఆధారపడి ఉండాలి. అందును కొరకే కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనములో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలరా, మనుషుల జ్ఞానయుక్తమైన ఉద్దేశాలపై ఆధారపడకుండా వాక్య క్రమమైన పాటలే పాడుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.